చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రంగా గారి ఆశయ సాధన కోసం రాధా యూత్ కానీ రంగా గారి యూత్ కానీ యువసేన కానీ సంవత్సరాల నుంచి పనిచేస్తారు. రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఈ ఏడాదిలోనైనా మంచి ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉన్నాయి. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. తప్పకుండా ప్రజలు దాదాపు మన 6 జిల్లాల్లో కూడా రంగా గారి ఆశయం నెరవేరిన ప్రజలు గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పదవుల గురించి బేరసారాలు అడిగింది. ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నాం. జోహార్ విఎం రంగా. వైద్య సుబ్బు వైద్య రంగా హరే కృష్ణ అండి. మేము గత కొంతకాలంగా ఎప్పటి నుంచో మేము కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టమని అడుగుతున్నామండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము కోరుకునేది ఒకటే, మా నాయకుడు మాకు దైవం. మేము రోడ్ల మీదకి వచ్చి అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు